దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానం కొరకు బైబిల్లో నుండి ఒక మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వాక్యం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28 లేక చివరి వాక్యం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసికుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి రాయబడి ఉంది. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే దానియేలు. ఈ దానియేలు ఏమండి, దర్యావేషు కాలంలో కోరెషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను అని రాయబడింది. దానియేలు ఎవరు అంటే బబులోను దేశానికి కొనిపోబడిన వ్యక్తి, ఒక బానిసగా బ్రతుకుతున్నవాడు. అటువంటి దానియేలుని ఇప్పుడు పిలిచి అంటున్న మాట ఏమిటంటే, ఈ దానియేలు వర్ధిల్లెను. ఎందుకు వర్ధిల్లాడు ఈ దానియేలు అంటే, పైన 26వ వాక్యం మధ్యలో రాయబడింది, దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండవలెను అని. ప్రైజ్ ద లార్డ్. ఈ దానియేలు ఎవరు అంటే, నా సముఖమున నియమించబడినది ఏమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వాల యందుండు నివాసములు దానియేలు యొక్క దేవునికి భయపడాలి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఒక దర్యావేషు కాలంలో చెప్పబడిన మాట ఏమిటంటే, సకల విధములైన ప్రజలంతా ఈ దానియేలు వర్ధిల్లడానికి కారణం ఏమిటంటే, ఈ దానియేలు భయపడుతున్నాడు. ఈ దానియేలు దేవునికి సకల జనములు కూడా భయపడాలి అని చెప్పారు. దానికి గల కారణం ఏమిటి అంటే, 6వ అధ్యాయం 3వ వాక్యంలో దానికి కారణం రాయబడి ఉంది. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందిన వాడై ఉండెను. గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడి ఉన్న పైన మాట, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, దానియేలు ఎంతలాగున వర్ధిల్లడానికి కారణం ఏమిటి అంటే, దేవునికి భయపడేవాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, వంకర బుద్ధి కలిగిన వాడు కాదడోయ్, మరేదో ఒక విధంగా మాట్లాడుకునే బుద్ధి కలిగిన వాడు కాదు. సందర్భాన్ని బట్టి తన బుద్ధిని మార్చుకునేటువంటి వ్యక్తి, అంతకంటే కాదు. ఇతగాడు బుద్ధి ఏమిటో మీ అందరికీ బాగా అర్థమయ్యేటట్లు చెప్తా. రాజాజ్ఞ బయలుదేరింది, ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో పడవేస్తారంట అని. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ వినబడిందో ఆనాటి నుండి ఏమండి, అందరూ ప్రార్థనలు మానేసి వారు చెప్పిన నియమాలను పాటిస్తూ ఉన్నారు. ఈ దానియేలు బుద్ధి ఏమిటో చెప్పనా? ఈ దానియేలు ఎన్ని ఆజ్ఞలు వచ్చినా, ఎంతగా అతని ఇబ్బంది కలిగించేది ఎదురుపడినా, ఈ దానియేలు మాత్రం ఏం చేస్తున్నాడంటే, తన బుద్ధి ప్రకారం తను యథామామూలుగా ప్రతినాడు ఎలాగునైతే దేవునితో మాట్లాడతాడో, దేవునికి ప్రార్థన చేస్తాడో, దేవుని స్తుతిస్తాడో అలాగునే ఏమండి వెళ్ళిపోయి తన గదిలో ఉన్న యెరూషలేము తట్టున తలుపులు తెరిచి దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సందర్భాన్ని బట్టి బుద్ధి మారలేదు,
సందర్భాన్ని బట్టి మనిషి తత్వం మారలేదు, సందర్భాన్ని బట్టి ఆలోచించే ఆలోచన విధానం మారలేదు. ఏమండి, ఒక్క మాటగా చెప్పాలంటే దేవునికి చాలా ప్రియునిగా మారిపోయాడట. ఏమిటయ్యా దానియేలు, నీలో ఎంత పరిపూర్ణత, ఎంత చక్కగా ఉన్నావు అని అడిగితే ఆ దానియేలు చెప్తున్న మాట, అయ్యా రాజా, నేను నా దేవుని బట్టి నా దేవునికి నేను భయపడుతున్నాను, అలాగునే ఈ ప్రజలందరూ కూడా భయపడాలా. ప్రైజ్ ద లార్డ్. భయపడాలంటే ఏ బుద్ధి కలిగిన వాడు? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, సందర్భాన్ని బట్టి మనుషుల్లాగా మారడోలా, సందర్భాన్ని బట్టి ఏమండి ప్రవర్తనలో తీరి మారడోలా, సందర్భాన్ని బట్టి ప్రార్థన అనుభవం మారడోలా, సందర్భాన్ని బట్టి వాక్యలో ఎదుగుదల మారడోలా. ఏమండి, ఒకేలాగున శ్రేష్టమైన బుద్ధి కలిగి, ఏమండి సింహాల బోన్లు వేసేస్తాం తీసుకెళ్ళన్న ప్రార్థన పట్టు విడిపోదలటోలా. అమ్మో నన్ను చంపుతారేమని భయం తనలో ఉనికైనను లేదు. ఏమండి, ఏమాత్రం కూడా సందేహపడడోలా, సందేహపడడోలా. ఎలాగైనా ప్రతి దినం ఎలాగున చేస్తున్నాడు, అలాగునే ప్రార్థన ముమ్మారు చేస్తున్నాడండి. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడట ఈ దానియేలుని వర్ధిల్లింప చేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నేను కూడా వర్ధిల్లాలంటే, అమ్మా అయ్యా మనం కూడా దేవుని సందులో లాగున వర్ధిల్లాలంటే, మొదటిగా మనము మనతో ఉన్నవారు దేవునికి భయపడేటట్లు చేయాలి. రెండవది, శ్రేష్టమైన బుద్ధి కలిగి ప్రార్థన చేసే అనుభవంలో నిలబడగలిగితే నిశ్చయంగా మన దేవుడు దానియేలుని వర్ధిల్లింప చేసినట్లుగా మనలను కూడా వర్ధిల్లింప చేయబోతున్నాడు. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా యేసయ్యా మీకు వందనాలు. దానియేలయ్యా ఏ విధమైతే ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడో అటువంటి ఆశీర్వాదం మేము మా కుటుంబాలు కూడా పొందుకొని ముందుకు వెళ్ళడానికి మీ కృప దయచేసి ఆశీర్వదించి బలపరచమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.